గత 2 వారాలుగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రం మొత్తం వర్షాల ప్రభావంతో అల్లాడిపోతుంది. గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు జనజీవనం దెబ్బతింటుంది. ఇక రోడ్డు దెబ్బతిని రవాణా అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా తక్కువ ప్రాంతాలు నీట మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ ప్రకటించారు. దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన వాయుగుండం కారణంగానే ఈ వర్షాలు కొనసాగుతున్నాయి. ఈ వాయుగుండం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఒడిశాలోని భవనపట్నాన్ని సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాబోయే 12 గంటల్లో ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రభావం తెలంగాణపై మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇక ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలు చూసుకుంటే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోనూ వరద ముప్పు ఉన్నందున అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున రహదారులు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లారని అధికారులు చెప్తున్నారు. అవసరమైతే అధికారుల సహాయం తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇక ఈ మేరకు వర్షాలు కురుస్తున్నప్పుడు అనవసర ప్రయాణాలు మానుకోవాలని, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని చెప్తున్నారు. స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులు బృందాలు ఇచ్చే సూచనలను తప్పక పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లోనూ సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా హైదరాబాద్ నగరంలో మంగళవారం జోరుగా వర్షం కురిసింది. సోమవారం రాత్రి మొదలైన వాన మంగళవారం ఉదయం వరకు కురిసింది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీని కారణంగా నగరం మొత్తం వర్షంతో నిండిపోయింది.